హాయ్ అండి, సింపుల్గా బ్రెడ్తో ఇలా స్వీట్ చేసుకుని చాలా బాగుంటుంది. హల్వా టైప్ ఉంటుంది కానీ హల్వా కాదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది కదా, కానీ టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. ట్రై చేసండి. మనకి షాపుల్లో దొరికే బ్రెడ్తోనే చేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బ్రెడ్తో స్వీట్ చాలా బాగుంటుంది. ట్రై చేసండి. అందుకంటే ముందు ఒక రిక్వెస్ట్ అండి, శ్రీరుచి వ్లాగ్స్ అనే ఛానల్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక లైక్ ఇచ్చుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఫస్ట్ నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఫస్ట్ మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు బ్రెడ్ని బాగా ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేయండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వేసేసుకొని బాగా రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, జిగురు జిగురుగా లేకుండా ఉంటుంది అనమాట. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఒక కప్ అంతా షుగర్ని యాడ్ చేసుకొని, నేను ఇక్కడ ఆర్గానిక్ షుగర్ని వాడుతున్నాను. మీ దగ్గర వైట్ షుగర్ ఉంటే అది కూడా వాడచ్చు అనమాట. ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా షుగర్ కరిగిన తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకొని బాగా మరిగించండి. ఇలా మరిగించిన తర్వాత ముందుగానే మనం రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుతూనే ఉండండి. ఇలా కలిపితే ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు మీకు నచ్చితే, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కూడా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్ కలిపారంటే రెడీ అయిపోతుంది. ఇలా అంతా కలిపిన తర్వాత కొంచెం ఏలకుల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయినా తినచ్చు, లేకపోతే గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది డబుల్ కా మీఠా ఎప్పుడైనా తిన్నారా? ఆ టేస్ట్ ఉంటుంది అనమాట. కానీ అది కొంచెం సాఫ్ట్గా నెయ్యి అంతా వేసి ఉంటుంది. మీకు నచ్చితే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎలాగైనా చేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఒక బౌల్లో వేసేసుకొని పైన పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు, ద్రాక్ష వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తినచ్చు, లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లో వేసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా తినచ్చు అనమాట. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బ్రెడ్తో స్వీట్ చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకైతే కమెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.